అవన్నీ కూడా ఆయన ట్రేడ్ మార్క్సే, ఇంకెవరికి వర్తించబోవి. అయితే ఆయన గురించి ఎన్నో మరి అనుభవాలు ఆయనతో సహా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ మిత్రులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మిత్రులు భట్టి గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీమతి దీపాదాస్ మున్షి గారు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీమతి కొండా సురేఖ గారు మంత్రివర్యులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుడ్డెల శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీ దానం నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు వారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ చేసినటువంటి కాంగ్రెస్ సోదర సోదరిమణులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీరు తప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఒక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా.